చేస్తాడా, మాట్లాడి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాడా? మీరు అన్నారు ఇందాకలా వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మరి కలిసిపోతారని చెప్పి. ఇప్పుడు ఈ ఇష్యూని రాజ్కి లావణ్యకి మధ్యలో ఒక మధ్యవర్తిగా మస్తాన్ నుండి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారా? నేను చేయకుండా అయిపోయింది వాళ్ళది, అలా నేను చెప్తుంది. మరి నేను చేయాల్సి వచ్చేది ఉంటదంటే నేను చేయగలను. బట్ ఇది చాలా ఎక్స్టెంట్కి వెళ్ళిపోయారు ఇన్ఫాక్ట్. ఎందుకంటే మాల్వి మల్హోత్రాకి సంబంధించి మాల్వి మల్హోత్రా ఇక్కడ ఇక్కడ మస్తాన్ ఒక మాట, ఎందుకంటే మాల్వి మల్హోత్రా విషయాన్ని ఇక్కడ లావణ్య తీసుకొస్తే మీ విషయాన్ని రాజ్తో తీసుకొస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇష్యూని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారా? ఇక్కడ మాల్వి మల్హోత్రా విషయాన్ని లావణ్య తీసుకొచ్చారు, మీ విషయాన్ని రాజ్తో తీసుకొచ్చారు. సో కాబట్టి ఇక్కడ నలుగురు ఇష్యూస్ ఉన్నాయి. ఏకంగా నలుగురితో పాటు ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి కూడా ఇన్వాల్వ్ అవుతున్న సిచ్యువేషన్ ఉందనే చెప్పుకోవచ్చు. సో ఇటువంటి సినారియోలో మీకు బాగా క్లోజ్ కాబట్టి మీరు వచ్చి మస్తాన్ వచ్చి మాట్లాడతాడా రాజ్తో, ఎందుకని లావణ్య అంటే ఇద్దరితో కలిపి మాట్లాడే ప్రయత్నం చేస్తాడా? ఏమో మరి సిచ్యువేషన్ అలా ఉంటే, అంటే అసలు నా మాట వింటారు అని కూడా నాకు తెలియదు. వాళ్ళిద్దరు పర్సనల్ లో అంత రిలేషన్ అంత డీప్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల. రాజు ఎప్పుడు ఛాన్స్ ఇవ్వడు, లావణ్య అయితే ఏదో చెప్పింది కానీ మళ్ళీ వాళ్ళే కలిసేస్తారు. అందుకే మేము అసలు ఇది ఎప్పుడు నేను చెప్పేది ఒక 10 months బ్యాక్, అప్పట్లో అసలు మీ గొడవ మాకు వద్దు అని చెప్పి వదిలేసేవాళ్ళు అలాగా. ఓకే, సో లావణ్య మీరు రాజ్ ఇద్దరికి ఇష్యూస్ అవుతున్నాయి, కానీ ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉంటూ ఉండేది? అంటే సార్ ఇప్పుడు సపోజ్ ఇష్యూస్ జరుగుతాయి, ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకు వేసి ఇష్యూని సాల్వ్ చేసి మళ్ళీ లెవెల్ అయిపోతారు. ఇన్ఫాక్ట్ మస్తాన్ మాట్లాడుతున్న అది రాజే యాక్చువల్ గా. అంటే ఇంకా అమ్మ తినాలా అంటది కానీ రాజేంద్ర. ఓకే, సో ఇక్కడ మస్తాన్కి సంబంధం లేదు, కానీ రాజ్ ఆరోపిస్తున్న పేరు మస్తాన్. సో మీరు ఏమైనా సారీ చెప్పే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే తనకి సంబంధం లేకుండా మీ వల్ల తను ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది.